హాయ్ అండి. అమ్మ ఆవకాయ ఎంతమందికి ఇష్టం? నాకంటే ప్రాణం అండి. ఆవకాయ అంటే చాలా హాయ్ ఇష్టం. అండి, నమస్తే. దిస్ ఇస్ సత్య. వెల్కమ్ టు మై ఛానల్ కాకా ముట్టాయి. ఈరోజు ఈ వేసవిలో మంచిగా ఆవకాయ పట్టాలనుకుంటున్నాను. జస్ట్ ట్రై చేస్తున్నాను ఫస్ట్ టైం. అది ఆ ముక్క కాయలతోటి ఆవకాయ ట్రై చేస్తున్నాను. మంచిగా వాష్ చేసుకొని క్లీన్ చేసి ఈ విధంగా మంచిగా కడిగేసుకొని కాయలన్నిటిని నీట్గా తుడుచుకొని తుడుములంతా తీసుకునేసేయాలండి. తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని ఇట్లా తీసుకొని క్లీన్ చేసేసి చక్కగా ముక్కలు కట్ చేసుకున్నాం కదండి. ప్రాసెస్కి వెళ్ళిపోదాం. ఒక టంబ్లర్తో సాల్ట్ అనమాట వేసుకోవాలి. మంచిగా ఒక క్రిస్టల్ ఉప్పును కూడా మిక్సీ పట్టుకొని పెట్టుకోవచ్చు. ఒక టంబ్లర్తో కారం, మెంతి పొడి, ఒక టేబుల్ స్పూన్ మెంతి పొడి వేసుకున్నాను. మెంతులు దూరగా వేయించి పౌడర్ చేసి పెట్టుకున్నాను. నాకు ఆవకాయ ముక్కలు వచ్చి ఆ టంబ్లర్తోనే ఒక 6 టంబ్లర్స్ వచ్చింది. 5.5 అనుకోండి, 6 కంప్లీట్గా వచ్చింది. ఇప్పుడు మెంతి పొడి వేసేసాను కదా. ఇది మన ఆవాల పిండి ఒక 2.5 స్పూన్ వేసుకున్నాను. వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఒలిచి పెట్టుకున్న వెల్లుల్లి రెమ్మలు కూడా యాడ్ చేస్తున్నాను. ఉప్పు, కారం, ఆవాల పిండి, మెంతి పిండి, వెల్లుల్లి రెబ్బలు అంతా వేసుకొని బాగా కలుపుకోవాలండి. నీట్గా ఇట్లా స్పూన్తో కలిపేస్తున్నాను. చేతితో కాకుండా కొంచెమే కాబట్టి స్పూన్తో మొత్తం మిక్స్ అయ్యేలా బాగా కలుపుకోవాలండి. మొత్తం ఇదంతా కంప్లీట్గా ఒక మిక్స్గా అయిపోయి ఉండాలి. మొత్తం ఈ మిక్స్ అంతా కలిసిపోయినాక ఇందులో మనం ఆవకాయ ముక్కల్ని యాడ్ చేసుకుంటాము, నూనె యాడ్ చేసుకుంటాము. ఒక 10 కాయల మామిడికాయలకి ఈ పర్ఫెక్ట్ కొలత కరెక్ట్గా ఉంటుందండి. ఈ కట్ చేసి క్లీన్ చేసి పెట్టుకున్న ఈ ముక్కలన్నింటినీ దీంట్లో యాడ్ చేసేస్తాను. ఈ ఉప్పు, కారం, వెల్లుల్లి అన్నిట్లో ఆవాల పిండి, మెంతి పిండి మొత్తం కలిపేసి ఈ మిశ్రమాన్ని మొత్తం ఇందులో యాడ్ చేసేస్తామండి. బాగా ముక్కలకి పట్టించేస్తాం. చక్కగా పట్టించేసి నీట్గా బాగా కలుపుకోవాలి. కొత్తగా చేసేవాళ్ళు ఇలా ఒక 10 కాయలతో ట్రై చేసుకోవచ్చండి. ఏం ప్రాబ్లం లేదు. ఎవరైనా మన అమ్మమ్మ వాళ్ళైనా కూడా ఫస్ట్ టైం ఎంతో కొంత ట్రై చేస్తేనే కదండి మనకు కొంచెంగా చిన్న చిన్న వస్తువులతో నేర్చుకోవచ్చు. కాబట్టి ఇలా 10 కాయలతో ఆవకాయ అనేది ట్రై చేయడం చాలా మంచిదని నా ఒపీనియన్. కొత్తగా రాని వాళ్ళకి ఈ కొలతలతో ఒక 6 ముక్కల టంబ్లర్స్ తోటి కాయలు కాబట్టి ఈ కొలతలు కరెక్ట్గా సరిపోతాయి. ఆయిల్ కూడా ఒకే టంబ్లర్ ఆయిల్ వేసానండి. చూడండి, ఈ విధంగా మొత్తం ముక్కలకి అన్నిటికీ పట్టేలా బాగా నీట్గా వేసుకొని కలుపుకోవాలి. ఫుల్గా మొత్తం మిక్స్ అంతా బాగా చేసుకోవాలండి. బాగా కలుపుకోవాలి. చేయి పెట్టి కలుపుకోవచ్చు. యాక్చువల్గా నేను కొంచెమే కాబట్టి ఇట్లా స్పూన్ తోటి కలిపేస్తున్నాను. చూసారు కదండి, ఈ విధంగా కలుపుకోండి. చాలా సింపుల్ అండి. ఆవకాయ ఎంత రుచిగా ఉంటుందో చేసుకోవడం కూడా చాలా సింపుల్, చాలా ఈజీ. జస్ట్ ఆవకాయ ముక్కలు అనేవి బాగా మామిడికాయలకి నీట్గా వాష్ చేసుకొని కట్ చేయడం ఒక్కటే కష్టం నన్ను అడిగితే. మిగతా అంతా ప్రాసెస్ అంతా ఈజీ అండి. ఒక గ్లాస్ కొలత తీసుకోండి. ఆవకాయ ముక్కల్ని కొలత వేసుకోండి. ఒక 6 గ్లాసులు 5 గ్లాసులు ఖచ్చితంగా మనకు వస్తుంది కాబట్టి 10 కాయలు ముక్కలకి ఒక 2 కేజీలు ముక్కలు అవుతాయండి. వీటికి కొలత కరెక్ట్గా ఉంటుంది. చూసారు కదా, ఈ విధంగా అంతా కలిపేసుకున్నాను నీట్గా. ఒక గ్లాస్ ఉప్పు, ఒక గ్లాస్ కారం, ఒక గ్లాస్ నూనె, 3 టేబుల్ స్పూన్ల ఆవపిండి, 1 టేబుల్ స్పూన్ల మెంతిపిండి, వెల్లుల్లి రెబ్బలు అన్నీ కలిపి ఆయిల్ కలిపి మంచిగా కలుపుకొని, జాడీలు పూర్వం ఉండేయండి. ఇప్పుడు పెద్ద జాడీలు ఎవరి దగ్గర ఉంటున్నా? నా దగ్గర అయితే పెద్దది ఉంది, చిన్న జాడీ లేదు దీనికోసము. సో ఇందులో ఈ ట్రాన్స్ఫర్ బౌల్లో వేసుకొని బాగా కలుపుకొని పెట్టుకొని క్లోజ్ చేసేసి పెట్టేస్తాను. చూసారు కదండి, ఈ విధంగా పెట్టి క్లోజ్ చేసుకొని ఒక 3 డేస్ దీన్ని అట్లా పక్కన పెట్టేయాలి. వదిలేసేయాలి, దీన్ని టచ్ చేయకూడదు. అది ఆల్రెడీ క్లిప్ అయినండి, మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను, నోరవుతుంది. చూసారు కదా, ఈ విధంగా చేసాము. 3 డేస్ అయ్యింది. దీన్ని ఎప్పుడెప్పుడు ఓపెన్ చేద్దామా, ఎప్పుడెప్పుడు టేస్ట్ చేద్దామా, ఉప్పు కారం ఫస్ట్ టైం చేశాను కదా నేను కూడా. ఎలా ఉందని ఇక్కడ చూస్తేనే అసలు నోట్లోంచి నీళ్ళు లాలాజలం ఊరిపోతుంది. టేస్ట్ అంత బాగుంది ఆవకాయ. 10 కాయలతో ఫస్ట్ టైం ట్రై చేశాను నేను కూడా. చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేయండి. రాని వాళ్ళు కూడా కొంచెంగా ఈ క్వాంటిటీలో చేసుకోవడం చాలా మంచిది. ఏదైనా కొంచెం ఉప్పు కారం తక్కువ ఉంటే మన రుచి బట్టి యాడ్ చేసుకోవచ్చు. నాకైతే అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయిందండి. ఓకే, బాయ్. థ్యాంక్ యూ.